పేతురు యోహాన్లు ఇలాగే మందిరం జరుగుతా ఉంటే పగలు 3 గంటల సమయంలో మందిరానికి పోతా ఉన్నారంట. ఆ మందిరానికి పోతా ఉంటే ఈ విధంగానే ఆ మందిరం వాకిటి దగ్గర ఒక కుంటివాడు కూర్చో ఉన్నాడు. పుట్టుకతో కుంటోడు. ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడో తెలుసా? 40 ఏళ్ల నుంచి దైవ సేవకుల వైపు చూశాడు. వెండి బంగారాలు వీరి దగ్గర ఉంటాయేమో అని. అతడు దేవుని మందిరం దగ్గరే ఉన్నాడా గాని స్వస్థతను గురించి మర్చిపోయాడు. అతను దేవుడు నా జీవితంలో మేలు చేస్తాడన్న విషయం తన హృదయంలో ఏ మాత్రం లేదు. నేను పుట్టుకతో కుంటోని, ఇక నేను నడవలేనంతే. నాకు కావాల్సింది ధనం, నాకు కావాల్సింది డబ్బు, అందుకే వచ్చే పోయే వాళ్ళు నేను డబ్బులు అడుగుతాను అన్న ఆలోచనే పెట్టుకున్నాడు. నేను లేచి నడుస్తాన్న ఆలోచన అతను లేదు. అప్పుడు పేతురు యోహాన్లు అంటారు, మా దగ్గర వెండి బంగారములు లేవు గాని మా కలిగినదే నీకు ఇచ్చుచున్నాం. యేసు నామములో నడవమని ఆజ్ఞాపిస్తే వాడు దిగ్గున పైకి లేచి నడిచాడు. హల్లెలూయా. 40 ఏళ్ల కుంటి జీవితం ఒకే ఒక రోజున ఆశ్చర్యకరంగా మార్చాడు దేవుడు తన జీవితాన్ని. హల్లెలూయా. అతని జీవితంలో ఒక నూతన క్రియ చేశాడు ప్రభు.